మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని కథన రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఒకరు. శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టారు. 9 ఏళ్ల పాటు శంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు. శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తన నటనతో శంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ పుటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఒక పక్క పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతుంటే మరో పక్క ఇది అసలు రియల్ స్టోరీ కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఈ శంభాజీ ఎవరు, ఆయన జీవిత చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ 1674లో రాయ్గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యాధినేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పరిపాలన, సంక్షేమం, సమర్థవంతమైన పనులపై శివాజీ దృష్టి పెట్టారు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు. తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు. అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు శంభాజీ అధిరోహించి 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ, ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చావా సినిమా రూపొందింది. శంభాజీగా ప్రసిద్ధి చెందిన శంభాజీ రాజే శివాజీ రాజే భోంస్లే. 1657 మే 14న శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. అనేక సైనిక దాడులకు శంభాజీ నాయకత్వం వహించారు. అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్ఖాన్పురపై దాడి. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. కానీ 1689లో శంభాజీని ఔరంగజేబ్ బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేశారు. అత్యంత దారుణంగా 1689 మార్చి 11న శంభాజీని ఉరితీశారు. అయితే మరణం కళ్ల ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబ్ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు. శంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. శంభాజీ మహారాజ్ ధైర్యం, జ్ఞానం, సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల, దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా, దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు. ఇక శంభాజీ ఓ పరిశోధకుడు కూడా. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. విద్య, విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన యుద్ధ వ్యూహాలు, నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ శివాజీ చరిత్రతో సమగ్రంగా ఎలాంటి సినిమాను నిర్మించలేదు. దీంతో చావా సినిమా తర్వాత శంభాజీ గురించే కాకుండా ఆయన తండ్రి మరాఠా యోధుడైన శివాజీ గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబరుచుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన బాలీవుడ్ మేకర్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథను తెరకెక్కించే పనిలో పడ్డారు.
ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఛత్రపతి మహారాజ్గా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ఒక పోస్టర్ను రిలీజ్ చేయడంతో పాటు టెక్నీషియన్స్ ను కూడా అనౌన్స్ చేసేశారు. శివాజీ మహారాజ్ ధీరత్వాన్ని, రాజరికాన్ని, ఆయన పాలన దక్షతను భారతీయులకు చేరువ చేసేందుకు ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీకి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా 2027 జనవరి 21న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఛత్రపతి విజయ గాథల్ని ఎలా తెలుపుతుందో వేచి చూడాలి. మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని కథన రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఒకరు. శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టారు. 9 ఏళ్ల పాటు శంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు. శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తన నటనతో శంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ పుటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఒక పక్క పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతుంటే, మరో పక్క ఇది అసలు రియల్ స్టోరీ కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఈ శంభాజీ ఎవరు, ఆయన జీవిత చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ 1674లో రాయ్గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యాధినేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పరిపాలన, సంక్షేమం, సమర్థవంతమైన పనులపై శివాజీ దృష్టి పెట్టారు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు. తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు. అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు శంభాజీ అధిరోహించి 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ, ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చావా సినిమా రూపొందింది. శంభాజీగా ప్రసిద్ధి చెందిన శంభాజీ రాజే శివాజీ రాజే భోంస్లే. 1657 మే 14న శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. అనేక సైనిక దాడులకు శంభాజీ నాయకత్వం వహించారు. అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్ఖాన్పురపై దాడి. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. కానీ 1689లో శంభాజీని ఔరంగజేబ్ బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేశారు. అత్యంత దారుణంగా 1689 మార్చి 11న శంభాజీని ఉరితీశారు. అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబ్ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు. శంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. శంభాజీ మహారాజ్ ధైర్యం, జ్ఞానం, సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల, దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా, దృఢ సంకల్పంతో ఉన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు. ఇక శంభాజీ ఓ పరిశోధకుడు కూడా. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. విద్య, విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన యుద్ధ వ్యూహాలు, నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ శివాజీ చరిత్రతో సమగ్రంగా ఎలాంటి సినిమాను నిర్మించలేదు. దీంతో చావా సినిమా తర్వాత శంభాజీ గురించే కాకుండా ఆయన తండ్రి మరాఠా యోధుడైన శివాజీ గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబరుచుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన బాలీవుడ్ మేకర్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఛత్రపతి మహారాజ్గా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ఒక పోస్టర్ను రిలీజ్ చేయడంతో పాటు టెక్నీషియన్స్ ను కూడా అనౌన్స్ చేసేశారు. శివాజీ మహారాజ్ ధీరత్వాన్ని, రాజరికాన్ని, ఆయన పాలన దక్షతను భారతీయులకు చేరువ చేసేందుకు ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీకి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా 2027 జనవరి 21న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఛత్రపతి విజయగాథల్ని ఎలా తెలుపుతుందో వేచి చూడాలి.